ఇప్పుడు మీరు ఈ గుర్రం పాపిరెడ్డి సినిమాలో మీ క్యారెక్టర్‌లో మీకు ఏంటంత స్పెషల్ కనిపించి సినిమా చేయడానికి కారణం ఏంటండి? సార్ ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విన్నప్పుడు. అండ్ ద డైరెక్టర్స్ వే ఆఫ్ ట్రీటింగ్ ఈచ్ క్యారెక్టర్ ఇండివిడ్యువల్లీ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ స్టోరీ ఇచ్చి, వాళ్ళకి ఇంపార్టెంట్ మైల్‌స్టోన్స్ ఇన్ ద స్టోరీ ఇంపార్టెంట్ ప్లాట్ పాయింట్స్ ఇచ్చి అందరినీ రెస్పెక్ట్ఫుల్గా అంటే నాట్ యాజ్ క్యారెక్టర్స్ లైక్ ఆల్ యాక్టర్స్ యాజ్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్ కమ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్ లాగా అనిపించింది నాకు. అండ్ ఐ లవ్ దాట్. I love working, collaborating, experimenting and all. And కొంచెం సౌదామిని క్యారెక్టర్కి గ్రే టోన్ కూడా ఉంది. అంటే మెనిపులేషన్, కొంచెం హైస్ట్, ఏదో డబ్బుల్ గురించి లైక్ హియర్ అండ్ దేర్ చేయడానికి వాళ్ళు కష్టపడతారు. ఇక్కడ రన్నింగ్, అక్కడ గోయింగ్ హియర్ అండ్ దేర్, కేయాస్ అవుతుంది. గందరగోళం అంతా. సో గందరగోళం అన్న మాట తెలుసా మీకు? గోలా అని తెలుసు. కియాస్ అన్నారా? దానికి తెలుగులో మాట గందరగోళం. ఓకే, బాగుంది. టాటూ వేసుకుంటారా? సో యా, అది నచ్చింది సార్. ఓకే, డైరెక్టర్ ని మీరు ఎంతవరకు, అంటే మీలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా, డైరెక్ట్ చేస్తున్నప్పుడు అసలు వీడు ఏం చేస్తున్నాడు, కరెక్ట్ గా చేయట్లేదు, ఇది మనం అయితే అదరగొట్టేసిండే వాళ్ళం నేను అన్న ఫీలింగ్ లోన్ అయ్యారా ఎప్పుడైనా? ఏంటి సార్? అదే డైరెక్టర్ చేస్తున్నప్పుడు ఈ షార్ట్ నేను ఇంకా బాగా తీసిండే దాన్ని, కరెక్ట్ గా తీయట్లేదు, మురళీ మనోహర్ కన్నా నేనే బెటర్ డైరెక్టర్ అని గాని, లేదా మురళీ మనోహర్ ఇస్ అ గ్రేట్ డైరెక్టర్ అని గాని? లేదు సార్, అలా నేను చూడను. మెంటల్ పీస్ పోద్ది అలా చూస్తే. నేను ఇంకా బెటర్ చేయొచ్చు, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఓకే గుడ్, తీసుకెళ్తుంది, ఇట్ విల్ టేక్ యూ టు ప్లేసెస్. కానీ సెట్ వైబ్ స్పాయిల్ అవ్వకూడదు అని నా. అవును, మీరు ఎంతవరకు ఉండాలో మీ క్యారెక్టర్ బౌండరీస్ అంతే. అండ్ కానీ నా క్యారెక్టర్ గురించి, నా లైన్స్ గురించి ఏమైనా డిస్కషన్ పెడితే సార్ ఇస్ వెరీ ఓపెన్ టువర్డ్స్ డిస్కషన్. సో హీల్ ఆల్వేస్ ఆస్క్ ఫర్ what do you think about this, and he'll take inputs and he'll use them. He'll actually be interested in knowing my opinion. So that is what I value the most. More than అక్కడ మీ ఈగో సాటిస్ఫై అయింది ఈ చెప్పొచ్చు అట్లా కదా? యా, డెఫినెట్లీ, బికాస్ I have been in situations where I can be replaceable. హీరోయిన్ క్యారెక్టర్ చాలా అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, ఓకే ఇఫ్ నాట్ దిస్ గర్ల్ కెన్ డూ, ఇఫ్ నాట్ దిస్ గర్ల్ కెన్ డూ, అంటే ఎవరో ఒకరి చేత మరి చేయించుకోవాలి కదా, సినిమా అయితే చెయ్యాలిగా, అంతే కదా. కానీ when people come and tell me that this story I made for you only, when I thought of this character, నాకు ఫారియానే మైండ్ లోకి వచ్చింది అంటే ఓకే అండి, డన్. I want to be present where people want me. కరెక్ట్, అదే కదా, చాలా ప్రిఫరెన్స్ మన్నే కోరుకుంటున్నారంటే మన మొరల్ బూస్టప్ అవుతుంది, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, ఒక చిన్న ఈగో వస్తుంది, ఒక చిన్న సెల్ఫ్ ప్రైడ్ వస్తుంది. దట్స్ ఆల్మోస్ట్ ఎంజాయబుల్ కదా బీయింగ్ ఇన్ సెట్స్ అలాంటప్పుడు 100% కదా. అండ్ అప్పుడు వాట్ ఎవర్ యూ గివ్ ఫ్రమ్ యువర్ సైడ్ ఇస్ కంప్లీట్, is respected, full is accepted, it is respected, so it's good. ఓకే, సో మీరు జాతిరత్నాలు బాగా ఎంజాయ్ చేశారా, ఈ సినిమా బాగా ఎంజాయ్ చేశారా? జాతిరత్నాల్లో ఓన్లీ 15 days షూట్ చేశాను సార్. అవునా? అందులో ప్రమోషన్స్ లో చాలా ఎంజాయ్ చేశాను. అయ్యో, నాకు గుర్తుంది, మీరు రైతు బజార్లోనే గట్ట నిలబడి రైతులు అక్కడ కూరలు అమ్మే వాళ్ళందరితో మాట్లాడాలి, సినిమా చూడండి జాతిరత్నాలు అని చెప్పడం. ఐ రిమెంబర్ ఆల్ దట్. అవును, చాలా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ నవీన్ ఇస్ సచ్ అ గ్రేట్ కో యాక్టర్ అండి, సో కేరింగ్ అండ్ సో హీస్ అ జీనియస్ అనుకుంటాను నేను. హీస్ మై ఇన్స్పిరేషన్ ఇన్ taking up more things in the industry, because the way he is so in sync with the director kada, like constantly thinking about what will the audience like, what will they connect with, what can I do to make this scene better. అది చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నాకు. సో మై ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ అన్ యాక్టర్ వాజ్ దట్ ఆన్ సెట్. మీరే అనుకోండి, అంటే మై స్టాండర్డ్స్ హ్యావ్ బీన్ సో హై సిన్స్ మై ఫస్ట్ ఫిల్మ్ అన్నట్టు. సో
that of course is unmatchable. కానీ ఈ సినిమాలో అసలు జీవన్ అన్న, రాజ్ అన్న, వంశీ, నరేష్ కసిరెడ్డి మేమందరం కలిసి ఉంటే వైబ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సెట్ లో. డైరెక్టర్ కి చాలా కష్టపడి హీ హాస్ టు హ్యాండిల్ అస్. ఎస్. సో దిస్ వాస్ స్లైట్లీ మోర్ ఫన్ బికాస్ ఆల్ ఆఫ్ అస్ వర్ టుగెదర్. కానీ జాతిరత్నాల టైంకి మీరు ఒక అంటే ఫ్రెష్ ప్రోడక్ట్, అవును ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చింది అనుకోండి, అవును అది అసలు దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా. అవును. అదే మీరు కొన్నారంటగా కొత్త సబ్బు, మ్మ్. ఎలా ఉంది, బాగుందా, మంచి వాసన వస్తుంది, ఇలాంటి ఏదో అలాగా మీరు జాతిరత్నాలు సెట్ షూటింగ్ వెళ్ళడం మొదలెట్టిన ఆ. ఫస్ట్ 1 2 3 4 మ్మ్. డేస్ మ్మ్. మీకు ఎలా అనిపించింది అక్కడ అనుదీప్ తో చేస్తున్నప్పుడు? మ్మ్. కొంచెం అవుట్ ఆఫ్ ప్లేస్ ఫీల్ అయ్యాను, కానీ అది ఎవరికి తెలియకుండా నేను మేనేజ్ చేసుకున్నా? మేనేజ్ చేసుకున్నాను. బికాజ్ కొంచెం ఇంటిమిడేటింగ్ ఉంది అండి. ఇండస్ట్రీ ఇస్ సో మచ్ బిగర్ దెన్ హూ యు ఆర్ కదా. అండ్ కానీ మనకన్నా పరిశ్రమ ఎప్పుడు పెద్దదేక. అవును, కానీ కొత్తగా వచ్చాను. మేబీ సంథింగ్ రాంగ్ ఇఫ్ ఐ సే ఆర్ ఐ డూ, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ మై ఆపర్చునిటీస్ లాగా కొంచెం రిజర్వ్గా ఉండే అప్పుడు. బట్ యాజ్ ఐ అండర్స్టూడ్ దట్ పీపుల్ అప్రిషియేట్ ట్రాన్స్పరెన్సీ, దే అప్రిషియేట్ జెన్యునిటీ, సో ఐ బికేమ్ మోర్ ఈజ్డ్ ఇన్ టు ఇట్. ఓకే. ఎవరు మిమ్మల్ని బాగా అంత ఈజీ క్రియేట్ చేసిన వాళ్ళు? స్వప్న గారా, నాగశ్విన్ గారు? నాగేశ్వరి గారు? Yeah, he's my godfather అనొచ్చు. అవునా? Yeah. He has made me so comfortable, and I feel like I found the best mentor in him because he is so grounded, so down to earth, so chilled out అనొచ్చు. That he's like, ఏమైంది చిట్టి, all chill చిట్టి, అట్లానే ఉంటుంది. And that's how like my nervous system was completely at ease.